నమస్కారాలు. ముందుగా ఆలస్యమైంది, క్షమించమని కోరుతున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంఎస్ అస్మి గారు, బసవ పున్నయ్య గారు, మిగతా మిత్రులు, మీడియా పత్రికా మిత్రులందరికీ కూడా మరోసారి నమస్కారాలు. సిపిఎం పార్టీ సంగారెడ్డిలో జరిగినటువంటి 4వ రాష్ట్ర మహాసభలో పార్టీ రాష్ట్ర కమిటీ నన్ను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే దేశంలో, రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి ప్రజా సమస్యల మీద, అట్లాగే సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి పోరాటాల పట్ల, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని ముందుకు తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో మా పార్టీ ఈ మహాసభల్లో ఇలాంటి కార్యాచరణ ఒకటి తీసుకున్నది. నా వరకు వచ్చినప్పుడు నాది ఉమ్మడి మహబూబ్నగర్లో, ప్రస్తుతం ఇప్పుడు వనపర్తి జిల్లాలో ఉండేటటువంటి అమరచింత గ్రామంలో నేను పుట్టి పెరిగాను. అక్కడే విద్యాభ్యాసం జరిగింది. మహబూబ్నగర్లో కాలేజ్ చేశాను. ఆ తర్వాత 7వ తరగతి నుండి వామపక్ష ఉద్యమాల వైపు ప్రభావితమై ఈ రోజు వరకు అలాంటి ఉద్యమాల్లోనే భాగస్వామ్యం అవుతూ పనిచేస్తూ వస్తున్నాను. జనరల్గా కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి దాంట్లో వ్యక్తిగతంగా ఉండేటటువంటి గొప్ప విషయాలు లేదా ప్రాధాన్యత కలిగినటువంటి విషయాలు పెద్దగా ఏమి ఉండవు. ఈ ప్రజా సమస్యల్లో భాగంగా అందరం కలిసి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి దాంట్లో భాగంగా జరుగుతాయి కాబట్టి వ్యక్తిగతంగా ప్రత్యేకతలు ఏమీ ఉండవు. అందుకని నాకు ప్రత్యేకత ఏమీ లేదు. సహజంగా వచ్చినటువంటి మామూలు వ్యక్తిగానే ఈ ఉద్యమంలో భాగం కొనసాగుతూ నేను ఈ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి 2-3 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, మొత్తం దేశ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకంతా కూడా కొల్లగొడుతూ సామాన్యమైనటువంటి ప్రజలకు ఎలాంటి ఆర్థిక అభివృద్ధికి లేనటువంటి విధానాలను అనుసరిస్తుంది. 1% ఉండేటటువంటి ధనికుల చేతుల్లో, అంటే కార్పొరేట్ సంస్థల చేతుల్లో 27% పైగా సంపద పోగైనటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే 50% ఉండేటటువంటి కింది పేద జనాభా చేతుల్లో 13% సంపద కూడా పోగవడం లేదు. ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు లక్షల కోట్ల రూపాయలు పెరుగుతూ ఉంటే, సంపద పెరుగుతూ ఉంటే, ఇక్కడ సామాన్యమైనటువంటి పేద ప్రజలు రక్తహీనతతోన, ఆకలితోన, అధిక ధరలతోన, పేదరికంతోన, నిరుద్యోగంతోన, విద్య అందక, వైద్యం అందక, కనీస సౌకర్యాలు లేక, ఇండ్లు కూడా లేక, పని దొరకక, నెలకు 10,000 వేతనం కూడా సరిపోక, రాలేక, పని చేద్దామంటే గ్రామాల్లో ఉపాధి కూలీలకు పని దొరకక, ఈ అణగారిన తరగతుల నుంచి వచ్చినటువంటి చదువుకున్నటువంటి పిల్లలు డిగ్రీలు, పీజీలు చేసిన తర్వాత ఉద్యోగాలు రాక అడ్డ మీద కూలీలుగా మారేటటువంటి దుస్థితి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది, మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఈ ఆర్థిక అసమానతలను మరింత పెంచేటటువంటిదిగా బీజేపీ ఆర్థిక విధానాలు ఉన్నాయి. పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, సామాన్యమైనటువంటి శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా బీజేపీ విధానాలు ఉన్నాయి. అందుకని మేము బీజేపీ ఆర్థిక విధానాలని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రెండోది, సామాజిక కోణంలో చూసినప్పుడు ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ ఉంది. కులాల మధ్య అసమానతలు ఉన్నాయి. ఏ 2 కులాలు సమానం అనుకునేటటువంటి స్థితి లేదు. ఈ సామాజిక అసమానతలు కొనసాగుతుంటే, వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నా వీటిని నిర్మూలించాలనేటటువంటి చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి లేదు, గత ప్రభుత్వాలకు కూడా లేదు.
అందుకని కుల వ్యవస్థ, కుల అసమానతలు, సామాజిక అసమానతలు కొనసాగుతున్నాయి. వీటిని నిర్మూలించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కేంద్ర ప్రభుత్వంతో లేదు. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ను పరిశీలించినా కూడా అది అర్థమవుతుంది. కాబట్టి సామాజిక అసమానతలు దేశంలో ప్రధానమైన అంశం అయితే వాటిని నిర్మూలించే ఎజెండా లేదు. మూడో అంశం ప్రమాదకరమైనటువంటిది, దేశంలో అనేక రకాల మతాలు, కులాలు, సంస్కృతి, భాషలు భిన్నమైనటువంటి వాటిలో ఉన్నటువంటి ఈ దేశం అందరూ కలిసి కొనసాగుతున్నటువంటి లౌకిక దేశంగా ఉన్నటువంటి మన భారతదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి మత ఉన్మాద రాజకీయాలను పెంచి పోషించే చర్యలకు పాల్పడుతున్నది. ఈ మతోన్మాద రాజకీయాల వల్ల కమ్యూనిస్టులుగా అనుకుంటున్నటువంటి, మేము అనుకుంటున్నటువంటి శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగే వర్గ పోరాటానికి, అలాగే ఈ దేశంలో అట్టడుగున ఉండేటటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీలు, అన్ని కులాల్లోని పేదల యొక్క సామాజిక అసమానతల కోసం, నిర్మూలించడం కోసం, సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి సామాజిక ఉద్యమాల్లో వాటిని ముందుకు నడపకుండా ఈ మత ఉన్మాద రాజకీయాలు తీవ్రమైనటువంటి ఆటంకంగా మారాయి. అటు వర్గ పోరాటంలో భాగంగా శ్రామిక వర్గాల విముక్తికి జరిగే పోరాటాలకు ఆటంకంగా ఉంది మతోన్మాదం. అలాగే సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి పోరాటాలకు ఆటంకంగా ఉంది మతోన్మాదం. అందుకని మతోన్మాదం అనేది ఈ దేశంలో ప్రమాదకరమైనటువంటి విషయంగా ఉంది. అది ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటూ కొంత ముందుకు సాగాల్సినటువంటి, చైతన్యవంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఎన్నికల్లో కొంత దానికి తగినటువంటి గుణపాఠం చెప్పే ప్రయత్నం ప్రజలు చేశారు. అది మరింత భవిష్యత్తులో పెంచేందుకోసం లౌకిక శక్తులందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం. అందుకని బీజేపీని వ్యతిరేకించి ఓడించాల్సినటువంటి కర్తవ్యాల్లో అది మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా, అది శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, అది సామాజిక తరగతులకు, న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి వాటిని దూరం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా లౌకిక శక్తులంతా ఏకం కావాలని చెప్పేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. దాని బడ్జెట్ కూడా చూస్తే మనది పెట్టినటువంటి 50,65,000 కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడితే ఇందులో మేము ఏ శ్రామిక వర్గాల కోసమైతే కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడుతున్నాయో ఆ వర్గాలను పూర్తిగా విస్మరించింది కేంద్ర బడ్జెట్. 30 కోట్లకు పైగా ఉండేటటువంటి ఉపాధి కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో మేము పని చేస్తాం, మాకు కనీసం పని కల్పించండి, అందుకోసం ఒక 2.5 లక్షల కోట్ల రూపాయలు మాకు కేటాయిస్తే పని కల్పించడానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ కూలీలు కోరితే 50 లక్షల కోట్లకు ఉన్నటువంటి ఈ బడ్జెట్లో 2.5 లక్షల కోట్లు ఈ పేద కూలీల కోసం ఇవ్వమంటే ఇవ్వలేదు. 30 కోట్లకు మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం 85,000 కోట్లు మాత్రమే ఇచ్చింది. అంటే ఎంత తీవ్రంగా కూలీలకు వ్యతిరేకంగా, పేద కూలీల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా ఉందో బీజేపీ ప్రభుత్వం స్పష్టమవుతుంది. అలాగే ఈ దేశంలో అసంఘటిత రంగం కార్మికులు కనీస వేతనం అమలు జరగకుండా, సంక్షేమం లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు. అనేక సమ్మెలు చేశారు దేశవ్యాప్తంగా. ఆ కార్మికులకు కనీస వేతనం అమలు జరగడానికి కానీ 26,000 ఇవ్వాలని, అట్లాగే వాళ్ళ సంక్షేమాన్ని కోసం మాత్రం నిధులు కేటాయింపులు చేయలేదు. అందుకని అది కార్మిక వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్గా ఉంది. అలాగే దేశంలో రైతాంగం ముఖ్యమైనటువంటిది, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. గిట్టుబాటు ధర కావాలన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి సబ్సిడీ కావాలా అని చెప్పి అనేక ఉద్యమాలు జరిగాయి. కానీ ఆ రైతుల పట్ల కూడా ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు లేకపోగా గతంలో వ్యవసాయ రంగానికి ఇస్తున్నటువంటి వాటి నుంచి ఒక 10,000 కోట్లు ఇప్పుడు తగ్గించారు. ఎరువుల సబ్సిడీకి ఇచ్చినటువంటి దాంట్లో 11,000 కోట్లు తగ్గించారు. ఆ రకంగా వ్యవసాయ రంగాన్నంతా కూడా కార్పొరేటీకరణ చేయడానికి, మొత్తం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి రైతుల భూములనంతా కూడా లాక్కొని ఆ రైతులను కూడా కూలీలుగా మార్చేటటువంటి ఎజెండా బీజేపీ వైపు నుంచి కొనసాగుతుంది. అందుకని ఇది రైతులకు, కూలీలకు, కార్మికులకు వ్యతిరేకంగా ఉండే శ్రామిక వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. సామాజిక కోణంలో కూడా చూస్తే ఈ దేశంలో 16% జనాభా ఎస్సీలు ఉంటే 5% నిధులు కూడా కేటాయించలేదు వాళ్ళ అభివృద్ధి కోసం. ఎస్టీలు 7% ఉంటే వాళ్ళకు 2% వరకే నిధులు బడ్జెట్లో పరిమితం చేశారు.
బీసీలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి బడ్జెట్ కేటాయింపులు లేవు. అత్యధిక జనాభా దేశంలో బీసీలు. వాళ్ళకి సంబంధించినటువంటి బీసీలు అనేక వృత్తులు, అనేక రకాల పనులు చేస్తూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడి వెనకబడుతున్నటువంటి ఈ తరగతుల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రతిపాదనలు లేవు. అలాగే మొత్తం దేశంలో ఉండేటువంటి మైనార్టీల సంక్షేమానికి 3 నుంచి 4 వేల కోట్ల మధ్య మాత్రమే కేటాయించింది. ఆ రకంగా చూసినప్పుడు ఇది సామాజిక తరగతులకు వ్యతిరేకంగా ఉన్న బడ్జెట్ అనేది కూడా స్పష్టమవుతుంది. విద్య, వైద్యం వ్యాపారంగా మారినాయి దేశంలో. మన రాష్ట్రంలో మరింత పెరిగినాయి. మామూలు వాళ్ళు సైతం ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ రంగం మీద ఇంకా అంత ప్రాధాన్యతగా లేదు అనే విషయాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో విద్యారంగాన్ని వ్యాపారం నుంచి అరికట్టడానికి, విద్యను పూర్తిగా ప్రభుత్వం కంట్రోల్లో తీసుకొని చేయడానికి ఎలాంటి నిధులు కేటాయింపులు లేవు. కనీసం 10% నిధులు బడ్జెట్లో కేటాయించాలని మేధావులంతా కూడా, నిపుణులంతా కూడా సూచిస్తుంటే, అట్లాగే వైద్య రంగానికి కూడా మరో 10% కేటాయించాలి. ఈ రెండింటికి కలిపి 20% నిధులు కేటాయిస్తే విద్య, వైద్యం సామాన్యమైనటువంటి ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి భావిస్తే, అవి రెండింటికి కలిపి 4% కూడా కేటాయింపులు చెల్లేవు. విద్యా, వైద్య రంగానికి 4% మాత్రమే నిధులు కేటాయింపులు చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి ఎలాంటి ప్రాతిపాదికలు లేవు. ఆ రూపంలో చూస్తే రాష్ట్ర ప్రజానీకానికి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఉంది ఈ బడ్జెట్. మొత్తం శ్రామిక వర్గానికి, సామాజిక తరగతులే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికే వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉంది. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డికి కానీ, కాళేశ్వరం కానీ, మిగతా ఏ విషయాల్లో దాని గురించి మాట్లాడలేదు, ఊసెత్తలేదు, వాటికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించేటువంటి ప్రతిపాదనలు పెట్టలేదు. అలాగే హైదరాబాద్లో మెట్రో రెండవ లైన్ ప్రారంభించడానికి నిధులు కావాలని అడిగారు, పెట్టలేదు. మూసీ నది ప్రక్షాళన కోసం కూడా నిధులు కావాలని చెప్పి అడిగింది రాష్ట్ర ప్రభుత్వం, పెట్టడం లేదు. 4th సిటీ డెవలప్మెంట్ కోసం, అక్కడ రోడ్డు వెడల్పు కోసం కూడా నిధులు కావాల్సి ఉంటుంది రోడ్డు వేయడానికి అని చెప్పి అడిగారు, వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు లేవు. కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి ఎలాంటి ప్రతిపాదికలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తం ప్రజానీకానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ, అంటే తనకు వ్యతిరేకమైన పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ నిధులు కేటాయించడంలో పూర్తిగా వివక్ష పాటించేది. అంటే ఇలాంటి విధానాలు బీజేపీ అనుసరిస్తుంది. అందుకని బీజేపీ పట్ల మేము ఆ లౌకిక శక్తులనంతా కూడా సంఘటితంగా కలుపుకొని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, లౌకిక భావాలు కాపాడడం కోసం, రాజ్యాంగం హక్కులు కాపాడడం కోసం, అంబేద్కర్ను అవమానిస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం కోసం పోరాటాలని ఉధృతం చేస్తాం బీజేపీ పట్ల. తెలంగాణలో కూడా ఆ రూపంలోనే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. అట్లాగే రాష్ట్ర రాజకీయాల్లో చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే అనుసరిస్తున్నట్టుగా ఇప్పుడు కనబడుతుంది. 1 సంవత్సరం తర్వాత చెప్పిన హామీలేమి అమలు జరపడంలో సరైనటువంటి చిత్తశుద్ధి లేదు. వాటికి సంబంధించినటువంటి బడ్జెట్లు ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఇంకా స్పష్టత వస్తుంది. అంటే హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం అనేది బీఆర్ఎస్లో గతంలో జరిగింది. డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, రకరకాల అంశాలు చెప్పిండ్రు, అది అమలు జరగలేదు. అందుకని అది ప్రభుత్వం పట్ల ప్రజల వ్యతిరేకత వచ్చి నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ఓడించారు. వాటికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి ఇప్పుడు రైతు భరోసా కానీ, కూలీ భరోసా కానీ, దళిత బంధు బదులు 12 లక్షలు ఇస్తామన్నటువంటి విషయం కానీ, డబుల్ బెడ్రూమ్ల బదులు అందరికి ఇండ్లు ఇస్తామని ఆ ఇండ్లలో పరిమితంగా చేసేటటువంటి స్థితి కొనసాగడం పట్ల కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే ఉద్యోగాలు కల్పించే విషయంలో తగిన శ్రద్ధ లేకపోవడం, ఇలాంటి విషయాలంతా కూడా మనం చూస్తున్నప్పుడు అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విధానాల కంటే భిన్నంగా ఏమీ లేదు. అందుకని ప్రజా సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వంతో బలమైనటువంటి పోరాటాలు రూపొందించాలని చెప్పి మా పార్టీ భావిస్తుంది. కూలీల కోసం, కార్మికుల కోసం, అట్లాగే రైతాంగ సమస్యల మీద ఇచ్చిన హామీల మీద, పేద ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద, వీటన్నిటి మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలని రూపొందించి ముందుకు సాగుతాం. ప్రభుత్వాన్ని, ఆ పార్టీని చెప్పిన వాటిని అమలు చేయడంతో పాటు వాళ్ళ హక్కుల అమలు కోసం ఉద్యమాన్ని రాష్ట్రంలో తీవ్రతరం చేస్తాం. అలాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నప్పటికీ దాని రాజకీయ విధానంలో ముఖ్యంగా కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడం వరకు పరిమితం అవుతుంది. కానీ మొట్టమొదటి రాజకీయాల పట్ల, లౌకిక భావాలను కాపాడుకునేటటువంటి అంశాల పట్ల బీఆర్ఎస్ ఒక స్పష్టమైనటువంటి వైఖరి కేసీఆర్ ప్రకటించడం లేదు. దాన్ని బట్టి అది అవకాశవాద ధోరణి అని చెప్పి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ప్రతిపక్షాలుగా ప్రభుత్వాలతో ప్రజా సమస్యల మీద అధికారం కోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ లౌకిక భావాలను కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నంలో లౌకిక శక్తులతో కలిసే విషయంలో బీఆర్ఎస్ స్పష్టమైనటువంటి వైఖరి లేదు. ఆ వైఖరి ప్రకటించాలని చెప్పి కూడా బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏంటో స్పష్టంగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రూపంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో సిపిఎం పార్టీ సొంతగా బలపడడానికి మా శక్తి కొలది, మా ఉద్యమాలే ప్రధానమైనటువంటి ఆయుధంగా మేము ముందుకు సాగుతాం. ఈ అణగారినటువంటి తరగతులు, శ్రామిక ప్రజల యొక్క హక్కుల కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తూ మా పార్టీ సొంతగా బలపడడానికి మా ప్రజా సంఘాల ద్వారా మరింత విస్తృతంగా పోరాటాలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగాలని చెప్పి భావిస్తున్నాం. ఆ క్రమంలోనే వామపక్ష పార్టీలంతా కూడా ఐక్యం చేసి ఐక్య ఉద్యమాల ద్వారా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మేము ఆలోచిస్తాం. వామపక్ష భావాలు కలిగినటువంటి శక్తులు, వామపక్ష పార్టీలు, సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అభ్యుదయవాదులు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ బూర్జువా పార్టీలకు వ్యతిరేకంగా, మొట్టమొదటి రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదగడానికి సిపిఎం పార్టీ అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ క్రమంలోనే మా పార్టీ బలపరుచుకుంటూ అలాంటి ఉద్యమాలను బలపరుస్తూ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం మా శక్తి కొరది ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తున్నాం. అలాంటి ప్రయత్నాలకంతా కూడా మీరు అందరూ కూడా సహకరించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.